ఉద్యమనేతపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టారు పెద్దపల్లి జనం. తాను ఏనాడు ఎలాంటి పదవులు కోరుకోలేదని, గతంలో మంత్రినయ్యే అవకాశమున్నా వదులుకొని తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడానని, నాటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రస్తుతం మంత్రిగా కార్మికుల పక్షాన కాకా వెంకటస్వామి ఆశయ సాధనకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామిని సబ్బండ వర్ణాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సన్మాన సభకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి విగ్రహ ఏర్పాటుకు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి ప్రాంత ప్రజలను కాకా వెంకటస్వామి గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల పక్షాన పోరాడాలని కాకా వెంకటస్వామి తనకు తరచూ చెప్పేవారని, రేషన్ కార్డు విధానం కూడా కాకా వెంకటస్వామి ఆలోచనేనని, ప్రస్తుతం తాను మంత్రిగా రేషన్ కార్డులు అందజేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇన్నేళ్లుగా తమ కుటుంబంపై జనం ఆదరణ చూపుతున్నారని, ఈ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా మంత్రి వివేక్ సభను అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా వివేక్ కు దక్కిన ప్రజాదరణ చూసి ఆయన రాజకీయ శత్రువులు ఉలిక్కిపడ్డారని, మంత్రి పర్యటనకు దక్కిన ప్రజాదరణ చూసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివేక్ మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు.